ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబోలో మూవీ మొదలు కావడానికి మరో 2 నెలల సమయం మాత్రమే ఉంది. ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటిస్తున్నారని సమాచారం అందుతోంది. ఈ సినిమాలో తారక్ నరరూప రాక్షసుడుగా కనిపించనున్నారని తెలుస్తోంది. డ్రాగన్ అంటే కొన్ని దేశాల్లో చెడుకు సింబల్ కాగా అగ్ని పీల్చే గుణం సైతం ఉండే పాత్రలో తారక్ కనిపించబోతున్నారని తెలుస్తోంది. తారక్ పాత్ర సరికొత్తగా ఉండేలా ప్రశాంత్ నీల్ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది. దేవరా విడుదలకు ముందే తారక్ ప్రశాంత్ నీల్ సినిమాలతో బిజీ కానుండడం ఫ్యాన్స్ కి సంతోషాన్ని కలిగిస్తోంది. ఎన్టీఆర్ క్యారెక్టర్ కు సంబంధించిన వైరల్ అవుతున్న వార్తలు సినిమాపై అంచనాలను పెంచేస్తున్నాయి. సలార్ 2 కంటే ముందే ప్రశాంత్ నీల్ ఈ సినిమాతో బిజీ కానున్నారు. ఈ సినిమా పూర్తయిన తర్వాత సలార్ 2 సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం అందుతోంది. జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీ బడ్జెట్ 300 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం అని సమాచారం అందుతోంది. ఎన్టీఆర్ నెక్స్ట్ లెవెల్ స్క్రిప్ట్ లను ఎంచుకుంటూ వరుస విజయాలు అందుకునేలా కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారు. ఎన్టీఆర్ రెస్ట్ లేకుండా వరుస సినిమా షూటింగ్లతో బిజీ అవుతున్నారు. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మీడియా ముందుకు వస్తే తారక్ సినిమాలకు సంబంధించి మరింత క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ రెమ్యునరేషన్ పరంగా టాప్ లో ఉన్నారనే సంగతి తెలిసింది. కథల ఎంపికలో తారక్ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ మార్కెట్ మన దేశంతో పాటు విదేశాల్లో పెరుగుతుండడం గమనార్హం. స్క్రిప్ట్ సెలక్షన్ లో మాత్రం జూనియర్ ఎన్టీఆర్ అదరగొడుతున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్.